పనసకాయ తిన్నాక గింజలు పారేయకండి, పులావ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పాలకూర వేసి ఫ్లేవర్తో పనస గింజల పులావ్ చేస్తాను. ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. కుక్కర్ పెట్టుకోండి, తర్వాత ఆయిల్ వేసుకున్నాక కొంచెంగా ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా వేస్తున్నాను. బిర్యానీ మసాలా ముందుగానే ఆయిల్ వేయకండి, ఫ్లేవర్ అంతా పోతుంది. ఆనియన్స్ వేసిన తర్వాతనే బిర్యానీ మసాలా వేసుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్టుల్లోనే ఇప్పుడు పాలకూర కూడా వేసుకొని పేస్ట్ లాగా పట్టుకొని కుక్కర్లో అయితే వేసేసుకోండి. పాలకూర మీ చాయిస్ ఎంతైనా వేసుకోండి. ఇప్పుడు ముందుగా తీసుకున్న పనస గింజలు పై పొట్టు తీసేసుకొని కొంచెంగా దంచి బాగా కడుక్కోవాలి. దాంట్లో ఉండే పాలంతా ఇలా వచ్చేస్తుంది, అప్పుడే కడిగి వేసుకోండి. డైరెక్ట్గా అలా వేయకండి, దంచి వేసుకోండి. గింజలు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు గరం మసాలా, కొంచెంగా కారము, కొంచెంగా ధనియాల పొడి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా బియ్యం వేసేసి క్వాంటిటీగా నీళ్ళు పోసేసి లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా కుక్కర్ అనేది క్లోజ్ చేసేయండి. అంతేనండి, పనస గింజల పులావ్ అయితే రెడీ అయిపోతుంది. అన్నట్టు మర్చిపోయిన ఉప్పు వేయడము, ఉప్పు అయితే వేసేసాను. పులావ్ అయితే రెడీ.